Director Sudhakar Garki, producer Bhaskar Garki, my really good friends Ravi and Pradeep ki, wishing them a very successful career in the film industry. Vallu naku TV industry nunchi manchi parichayam, chala hard working, talented guys, and I think next progression laga oka manchi cinema tanaki రావడం నాకు డైరెక్టర్ గారి గురించి ప్రొడ్యూసర్ గారి ప్యాషన్ గురించి చాలా 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 చెప్పారు ప్రదీప్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అ గ్రేట్ సక్సెస్ ఇన్ దర్ మూవీ కెరియర్ ఆల్సో. థ్యాంక్ యూ అండి. నా పేరు యనమల భాస్కర్ రావు అండి.
స్వప్న మూవీస్ ప్రొడ్యూసర్. సో ఈ మూవీ స్క్రీన్ ప్లే బేస్డ్ అండి ఇది. సో మేము ఫస్ట్ నుంచి కూడా మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండేది, చేయాలి అని. మంచి స్క్రిప్ట్ కోసం, మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ ప్రాజెక్ట్ కోసం చూసేవాళ్ళము. సుధాకర్ గారు నాకు 2 years నుంచి పరిచయం అండి, ఉన్నకాశ్ గారు కూడా. సో ఈ టీంతో ఎప్పుడైతే డిస్కషన్ అయిందో ఈ స్క్రీన్ ప్లే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం అయింది. సో వీఆర్ ఆల్ హ్యాపీ అండి. ఈ మూవీ అందరికీ నచ్చుతుందండి. ఈ జనరేషన్ తగ్గ ప్రాజెక్ట్ అండి ఇది. తెలుగు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్నాను. ఈ తరం ఫిలిమ్స్ నుండి దర్శకత్వ శాఖలో మొట్టమొదటిగా యజ్ఞం సినిమాకి అప్రెంటిస్గా వర్క్ చేశాను. అక్కడ నుంచి 10 ఏళ్ల నుంచి ఇదే దర్శకత్వ శాఖలో పలు దర్శకుల దగ్గర నేను పనిచేశాను. అలాగే ఇది నా మొట్టమొదటి చిత్రం యాజ్ ఏ డైరెక్టర్గా. అండ్ ఒక 1 year నుంచి ఈ స్క్రిప్ట్ మీద ప్రాజెక్ట్ మీద స్క్రిప్ట్ వర్క్ చేయడం జరిగింది. తర్వాత ఈ కథకి ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్కి తగ్గట్టుగా ఒక ట్రెండీ స్టోరీ అంటే స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్ ఇది. ఒక వన్ డేలో మార్నింగ్ 8:40 స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:40 కల్లా కంప్లీట్ అయిపోయే కథ. సో వన్ డేలో జరుగుతున్నటువంటి కథ కంప్లీట్గా కామెడీ ఎంటర్టైనర్ స్క్రిప్ట్. అలాగే ఈ కథకి తగినట్టుగానే ప్రదీప్ అండ్ రవి, హర్ష, సప్తగిరి నలుగురు బాయ్స్. తర్వాత ఇలా మంచి ప్యాడింగ్తో మంచి ప్యాడింగ్తో ఈ మూవీకి సెట్ అయింది. గురువారం March 1 ఈ సినిమాకి భాస్కర్ గారు అండ్ సుధాకర్ గారు బాగా ఆలోచించి నన్ను హీరోగా ముందు పెట్టాలని నిశ్చయించారు. సో వాళ్ళిద్దరికీ ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్. గురువారం March 1 ఆ రోజు మా జీవితాల్లో నాతో పాటు మై వెరీ గుడ్ ఫ్రెండ్ రవి, అలాగే గుడ్ ఫ్రెండ్ హర్ష అండ్ సప్తగిరి, మా నలుగురు జీవితంలో ఏమైంది ఆ ఒక్కరోజు పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5:40 లోపల మా జీవితాలు మొత్తం తారుమారు అవ్వబోతున్నాయి. సో ఎలా తారుమారయ్యాయి, ఏం జరిగింది, అది అదృష్టమా దురదృష్టమా లేకపోతే ఏమైంది అనేది సుధాకర్ గారు పేపర్ మీద పెట్టారు, సతీష్ గారు కెమెరాలో పెడతారు, అండ్ మేమందరం కలిసి దాన్ని మీ ముందుకు తీసుకొస్తాం, స్క్రీన్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. అండ్ మీరందరూ టికెట్లు కొని మమ్మల్ని అందరినీ, మా ప్రొడ్యూసర్ గారి జేబులు బాగా పెరగాలి, లావు అవ్వాలని కోరుకుంటున్నాను నేను. అండ్ మా అందరి ఫస్ట్ అటెంప్ట్ ఇది. ఇప్పటివరకు టెలివిజన్లో మేము చేసిన షోస్ అన్నిటినీ చూసి బాగా ఎంకరేజ్ చేశారు, మమ్మల్ని ప్రోత్సహించారు. అండ్ అదే ప్రోత్సాహం కూడా మాకు ఈ మూవీ ద్వారా కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాము. వస్తానని తెలుసు ఇక్కడికి, కానీ ఇంత తొందరగా వస్తానని నాకు తెలియదండి. 5 years అవుతుంది ఇండస్ట్రీలో యాంకరింగ్ చేసి, టీవీ షోస్ చేసి, అలా జనాలను ఎంటర్టైన్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళిపోతున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి సినిమా తీయాలి, అల్టిమేట్ గోల్ సినిమానే చేయాలి అనే చిన్న ఆలోచన ఉండేది ఎప్పుడు. కానీ టీవీలో జనాలు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు సినిమాల్లో యాక్సెప్ట్ చేస్తారా? బాగా ఎంటర్టైన్ చేస్తాం టీవీలో, కానీ థియేటర్ ఆడియన్స్ డబ్బులు పెట్టి థియేటర్కి వస్తే వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతామా అని చిన్న డౌట్ ఉండే. అండ్ నా ఈ 5 years జర్నీలో బెస్ట్ థింగ్ నాతో అయిందంటే మా హీరో ప్రదీప్ గారితో ఫ్రెండ్షిప్. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సూపర్ అండి, మామూలు యాంకర్ కాదు, మామూలు యాక్టర్ కాదు. స్పెషల్ థ్యాంక్స్ టు సుధాకర్ గారు, భాస్కర్ గారు, అలాగే మున్నాకాశి గారు అండ్ ద హోల్ క్రూ ఆఫ్ గురువారం March 1. చాలా అంటే యూట్యూబ్ నుంచి నాకు మెయిన్ ఫిల్మ్స్ అనేది ఒక ఫేస్ షిఫ్ట్ లాంటిది. అక్కడ నేను యాక్చువల్లీ చాలా సెలెక్టివ్గా చూసుకోవాల్సిన టైం అండి అప్పుడు. సో అప్పుడు సుధాకర్ గారు నాకు ఈ స్టోరీ అది చెప్పి ఇంకా చెప్పంగానే ఓకే అనేసాను అనమాట. అందులో ఫస్ట్ ఎందుకు ఓకే అన్నానంటే రవి గారు ప్రదీప్ గారు ఉన్నారని చెప్పారు, ఇంక కథ కూడా ఆపేమన్నాను మధ్యలో. సో ఈ గురుగారు నాకు యాక్షన్ అది నేర్పిస్తున్నారు రోజు, వాళ్ళ గైడెన్స్లోనే ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను. అలాగే ఇందాక మీరేంటి మేలో ఏదో ఎండ్లో కలర్ అన్నారు, నాకు అవేం పర్లేదండి, నేను ఎప్పుడైనా పెట్టామన్నాను రెడీ, మన గ్యారంటీ కలర్. సో కథ విషయంగా వచ్చేటప్పటికి ఇది ఒక సూపర్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ అండి, నాకైతే చాలా నచ్చింది. గురువారం March 1 సినిమా ఎప్పుడెప్పుడు చేస్తానని చాలా వెయిటింగ్ నేను. బికాస్ ఈ సినిమాకి 2 ప్రధాన బలం ఏంటంటే బలాలు. ఒకటి స్క్రిప్ట్ చాలా బాగుంది. అంటే నేను ఫస్ట్ టైం నా ఈ చిన్న కెరీర్లో ఫస్ట్ టైం నేను కథ విన్న తర్వాత నాకు అంత బాగా పక్కా హిట్ అవుతుంది అని అనిపించింది. సో ఈ రోజుల్లో సాంగ్స్ ఎంత బాగున్నా సరే సినిమా హిట్ అయితేనే అవి బాగా రీచ్ అవుతున్నాయి జనాల్లోకి. కాబట్టి నాకు కూడా ఒక సినిమా హిట్ కావాలి. సో ఆ హిట్ సినిమా ఏదో గురువారం March 1 అవుతుందని నమ్ముతున్నాను బాగా. అండ్ నెంబర్ 2 ఏంటంటే కాస్టింగ్ అండి. సో ఈ సినిమాకి ఈ 4 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ ఏమైతే ఉన్నాయో ఈ నలుగురు ఫుల్ పక్కా యాప్ట్ అనమాట. సో ప్రదీప్ గారు అండ్ రవి గారు, వైవా హర్ష గారు అండ్ సప్తగిరి గారు. సో 4 పిల్లర్స్